ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శివకామ సుందరి సమేత నటరాజస్వామి వారికి అభిషేక సేవ. తిరుపతి కపిలతీర్థంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ. స్నపన తిరుమంజన సేవలో వేణుగోపాలుని సోయగం. కార్వేటి నగరం టీటీడీ ఆలయంలో వార్షిక వసంతోత్సవం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విస్తృత పర్యటన. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై స్వీయ పర్యవేక్షణ. భక్తవత్సలుడు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు. ఏకశిలా నగరంలో రాముడి సేవలో తరించిన భక్తాగ్రేసరులు. ప్రత్యేక కథనం. అభిషేక సేవలో శ్రీ నటరాజస్వామి వారి దివ్య వైభవ దర్శనం భక్తులను తరింపచేసింది. తిరుపతిలోని కపిలతీర్థంలో స్వామివారికి జన్మ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న ఈ ఆలయం నిత్యం తిరుపతి వాసులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో రద్దీగా దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శివకామ సుందరి సమేతంగా శ్రీ నటరాజస్వామి వారిని, స్వామివారి మహాభక్త శిఖామణి శ్రీ మాణిక్య వాచకర్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. స్నపన తిరుమంజన సేవలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుడు పరిమళ భరితంగా శోభిల్లారు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 21 వరకు 3 రోజుల పాటు వసంతోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజున స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారికి తిరుచి ఉత్సవం జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని తిరుచిపై కొలువు తీర్చారు.
ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి నివేదన మంగళహారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రుల నడుమ స్వామివారు దేవేరులతో కూడి గ్రామోత్సవంలో భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ఆస్థానం నిర్వహించి హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆసనులను గావించారు. స్వామివారికి అభిముఖంగా దేవేరులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా వెంచేపు చేశారు. ఆపై షోడశోపచార పూజలు జరిపి ఆగమోక్తంగా వైదిక క్రతువులు యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు మాల మార్పిడితో వసంతోత్సవాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ భక్తి పారవస్యంతో శ్రీగిరి వెంకటేశ్వరుని ఉత్సవ కైంకర్యాలలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ 44 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించారు. అనంతరం వారు అన్నప్రసాదాన్ని స్వీకరించి భక్తులతో మమేకమై అన్నప్రసాదాల రుచి నాణ్యతపై పలువురు భక్తులను ఆరా తీయగా రుచి నాణ్యత అద్భుతంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ రాజేంద్ర, విజిఓ సురేంద్ర, అన్నప్రసాదాల ప్రత్యేకాధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
తిరుమల గిరులు భక్తజన సంద్రంగా దర్శనమిస్తున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు వారాంతపు రోజులు కావడంతో ఆదివారం తిరుమల దివ్యక్షేత్రం భక్తులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై స్వీయ పర్యవేక్షణ చేశారు. ముందుగా టీబీసీ ఏరియాలోని క్యూలైన్లను సందర్శించారు. అక్కడ మొబైల్ వాహనం ద్వారా అల్పాహారం అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. అక్కడ భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి నిరంతరాయంగా అన్నపానీయాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ వేసవి రద్దీ దృష్ట్యా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో భక్తులకు సేవలందేలా ఏర్పాట్లు చేశామని, టీటీడీ కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుని భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలని కోరారు. నమో వెంకటేశాయ. వేసవి సెలవులు స్టార్ట్ కావటంతో దానితోటి వీకెండ్ తోటి భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో తిరుమల వచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా టీటీడీ వాళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు సరైన సమయంలో అందుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడే గమనించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడే టెలికాన్ఫరెన్స్ కానీ వాకీ టాకీలో కానీ ఎప్పటికప్పుడే మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. సర్వీసెస్ కూడా అన్ని విభాగాలు కూడా అడిషనల్గా మ్యాన్ పవర్ని అప్లై చేసుకొని వారి వారి విభాగాల్లో స్ట్రెంథన్ చేసుకొని సర్వీసెస్కి గేరప్ అయ్యాయి. మీరు చూశారు, ఇప్పటికే ఉన్న ఫెసిలిటీస్తో పాటు మనం అన్నదానంలో మళ్ళీ అడిషనల్గా ఒక 3 వెహికల్ని కస్టమైజ్డ్ చేయించుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ క్యూ లైన్కి ప్యారలల్గా నడుపుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసే అవకాశం కూడా ఉంది. దానితో పాటు ఏమన్నా ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్నా కానీ ఎక్కడైనా భక్తులు ఎక్కువ ఉన్నా కానీ ఆ వెహికల్స్ని అక్కడికే స్టాప్ చేసి అక్కడ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన మొబైల్ ఫుడ్ వెహికల్ అని చెప్పొచ్చు. చాలా బ్రహ్మాండంగా కూడా మల్టిపుల్ యూసేజ్ ఉందని చెప్పొచ్చు. ఈరోజే దాన్ని వాడటం జరిగింది. ఈ మధ్య ఒంటిమిట్లో కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసాం అవి. దాంతోపాటు క్యూ లైన్స్ కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సో దాంతో ఎప్పటికప్పుడే అన్నదానం వాళ్ళు కానీ శానిటేషన్ కానీ విజిలెన్స్ కానీ మానిటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడే ప్రతి నిమిషాన్ని కూడా చాలా జుడిషియస్గా వాడుకుంటూ సామాన్య భక్తులకి ఎప్పటికప్పుడే దర్శనం చేసే ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని విభాగాలు కూడా చాలా పకడ్బందీగా అలర్ట్గా పిలిగ్రిమ్ సేవలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడే పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాము. మీ అందరికీ తెలుసు, చాలా రకాలైన భక్తులు ఉంటారు. దాంతోపాటు చాలా రకాలైన దర్శనాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడే బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికి కూడా అవకాశం కల్పించుకుంటూ ముందుకెళ్ళటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఓం నమో వెంకటేశ్వరాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, క్యాలెండర్, డైరీ, పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తులను అందజేశారు. అనంతరం జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సభ్యులు ఆలయంలో తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. తరువాత ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకుని అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలోని శ్రీ రామలింగేశ్వరుని ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. చైత్రమాస పూజల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ రామలింగేశ్వరునికి అభిషేక సేవ నయన మనోహరంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం స్వామివారికి వేద మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వరునికి ప్రత్యేక అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు నమశివాయ నామస్మరణలు చేస్తూ రామలింగేశ్వరుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నమో దేవాది దేవాయ త్రినేత్ర. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం పానగల్లు శ్రీ పచ్చల సోమేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించింది. చైత్రమాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు, అభిషేక కైంకర్యాలను మంగళప్రదంగా నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో శ్రీ పచ్చల సోమేశ్వరుడిని పలు రకాల ద్రవ్యాభిషేకాలతో సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. తిరుమలలోని నారాయణగిరి షెడ్లను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం పరిశీలించారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తుల రద్దీ పెరగడంతో అందుకు అనుగుణంగా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, త్రాగునీరు పంపిణీ చేయాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓలు రాజేంద్ర, హరీంద్రనాథ్, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం సమున్నతమైన భక్తిధామంగా విరాజిల్లుతోంది. భక్తవత్సలుడైన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడిని ఎందరో భక్తాగ్రేసరులు సేవించి తరించారు. ఆ భక్తి తన్మయత్వానికి, రాముడిపై వారికున్న అచంచలమైన ఆప్యాయత, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనంగా వారి జీవిత విశేషాలు మనకు ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో అడుగడుగునా నేటికి కనిపిస్తాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోనే అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రంగా
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం విఖ్యాతి చెందింది. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రంలో శతాబ్దాల నుంచే ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి. ఎంతో విలక్షణమైన విశిష్టమైన చరిత్రను సంతరించుకున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు పండితులు దర్శించి ముక్తిని పొందారు. వీరిలో రఘువీర శతకం రాసిన అయ్యలరాజు తిప్పరాజు, ఆయన మునిమనవడైన అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతనామాచ్యులు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పగుండూరు వెంకటకవి, వరకవి, భవనాసిమాల ఓబన్న, వావికొలను సుబ్బారావు, సమర్థ నారాయణ మహారాజ్, సాయం వరదాసు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు, శ్రీకృష్ణ చైతన్యుడు తదితరులు ఉన్నారు. అలాగే ఓరుగల్లు ప్రతాపరుద్రుడు ఒంటిమిట్టను సందర్శించి కొంతకాలం పాటు ఇక్కడే నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. బమ్మెరలో జన్మించిన పోతనామాచ్యులు కొంతకాలం ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో ఉండి శ్రీరాముడిని ఉపాసిస్తూ భాగవత రచన చేసినట్లు చారిత్రక ప్రసిద్ధి, జనశ్రుతి కూడా. అందుకు గుర్తుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ సమీపంలోనే బమ్మెర పోతన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని నెలకొల్పింది. ప్రతి ఏటా బమ్మెరపోతన జయంతి ఉత్సవాలను ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. ఒంటిమిట్ట క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాకలో జన్మించిన శ్రీ అన్నమాచార్యులు ఒంటిమిట్ట కోదండరాముని సేవించి పలు కీర్తనలు రచించారు. వాటిలో ఇందులోనే కానపడ్డ ఇతడు దైవమని, విందువలే నొంటిమిట్ట వీరరాఘరాముని వంటి కీర్తనలు జనబాహుల్యంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వావిలకొలను సుబ్బారావు ఆంధ్ర వాల్మీకిగా వినితికెక్కారు. సంస్కృత భాషలో వాల్మీకి రచించిన రామాయణంలోని సప్తకాండలను ఆయన తెలుగులోకి అనువదించారు. అలాగే ఎన్నో సద్గ్రంథాలను రచించారు. ఒంటిమిట్ట రామునికి వావిలకొలను సుబ్బారావు విశేషమైన సేవలు అందించి పరమ భక్తాగ్రేసునిగా పేరొందారు. టెంకాయ చిప్ప చేత పట్టుకుని ఊరూరా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన పైకంతో ఒంటిమిట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలను, సీతారామ కళ్యాణాలను నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్లకు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ఎన్నో ఆభరణాలను సమకూర్చారు. ఇక ఆలయ నిర్వహణకు 10 లక్షల నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వావిలకొలను సుబ్బారావు ఒంటిమిట్ట కోదండరామస్వామికి చేసిన సేవలకు గుర్తుగా ఆలయానికి సమీపంలోని శృంగిలశీల కొండపై ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. ఇలా ఒంటిమిట్ట క్షేత్రాన్ని ఎందరెందరో భక్త శ్రేష్ఠులు దర్శించి సేవించి తరించారు. మనము ఓసారి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకుందామా? ఉమ్మడి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ, కుంకుమార్చనలను నిర్వహించారు. ముందుగా గోమాతకు భక్తులు పసుపు, కుంకుమ, పూలతో అలంకరణలు చేశారు. ఆపై నూతన వస్త్రాన్ని సమర్పించి గో అష్టకాలతో పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. అనంతరం గోమాతకు ఆహార పదార్థాలను నివేదించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు భక్తి ప్రపతులతో పాల్గొన్నారు. జగత్తును తన కిరణ స్పర్శతో చైతన్యవంతం చేసే ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుడు. భానుసప్తమి శుభవేళ ఆరోగ్య ప్రదాత ఆదిత్యునికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ సూర్య భగవానుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై ఆదిత్యునికి సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామీణ, నిరుపేద, నిరక్షరాస్య కుటుంబాలకు చెందిన బాలురకు విద్యా వసతిని ఉచితంగా అందిస్తున్న వాల్మీకి ఆవాసంలో
ప్రతి సంవత్సరం వేసవి సెలవుల ప్రారంభంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు భక్తులచే సామూహికంగా కలశ పూజ, సంకల్ప పూజలు జరిపించి వ్రతకథలను వివరిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. దాదాపు 200 కుటుంబాలు ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలలో పాల్గొని సత్యదేవుని కృపా కటాక్షాలను పొందారు. నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః. కడప నగరం హనుమప్ప వీధిలో కొలువైన నడివీధి గంగమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున కలశాల శోభాయాత్రను నిర్వహించారు. మహిళలు పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయానికి చేరుకుని గంగమ్మ తల్లికి నిర్వహించిన అష్టోత్తర శతకలశాభిషేకంలో పాల్గొని తరించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ఠ జరిపి శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. సుందర అలంకరణలతో గంగమ్మ తల్లి ఉత్సవమూర్తికి నివేదన, మంగళ హారతులు అందజేశారు. భక్తులు చల్లని తల్లిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో కొలువైన శ్రీ ధన్వంతరి భగవాన్ సూర్యనారాయణమూర్తి దేవాలయంలో భానుసప్తమి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీ సూర్య భగవానుడికి, స్ఫటికలింగానికి, నందీశ్వరులకు చందనం, విభూది, పసుపు, కుంకుమ, చెరుకు రసం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నీవే బ్రహ్మంటు విష్ణంటు శివస్వరూపం బంటు స్తుతియుతుమయ్యవో సూర్యదేవా స్తుతియుతుమయ్యవో సూర్యదేవా నీవే బ్రహ్మంటు విష్ణంటు శివస్వరూపం బంటు స్తుతియుతుమయ్యవో సూర్యదేవా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరులో కొలువైన శ్రీ భద్రేశ్వర స్వామివారి రథోత్సవం రమణీయంగా జరిగింది. ఏటా చైత్రమాసంలో ఎంతో వేడుకగా నిర్వహించే రథోత్సవంలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీ భద్రేశ్వరుని మూలమూర్తికి పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని ఎత్తైన రథంపై వేంచేపు చేశారు. దైవనామస్మరణలు చేస్తూ భక్తులు రథాన్ని లాగి భద్రేశ్వరుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 82,746 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,078 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,85,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.